ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్ వచ్చేసి బేస్డ్ ఆన్ IRC 37/2001. ఓకే, దీనికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ మనం చూసుకున్నట్టయితే వర్టికల్ స్ట్రెసెస్ ఆర్ స్ట్రెయిన్ ఆన్ సబ్గ్రేడ్. వర్టికల్ స్ట్రెసెస్ అండ్ వర్టికల్ స్ట్రెయిన్ ఓకేనా, దేనిపైన వస్తాయంటే సబ్గ్రేడ్ పైన వస్తాయి. అండ్ అదేవిధంగా టెన్సైల్ స్ట్రెసెస్ ఆర్ స్ట్రెయిన్ ఆన్ సర్ఫేస్ కోర్స్ పైన ఏ విధంగా స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫ్యాక్టర్స్ ఫర్ డిజైన్ ఆఫ్ పేవ్మెంట్స్. సో డిజైన్ పేమెంట్స్కి సంబంధించి ఫ్యాక్టర్స్ చూసినట్టయితే బేసికల్లీ దీంట్లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేశారు. డిజైన్ వీల్ లోడ్, సబ్గ్రేడ్ సాయిల్, క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, పేవ్మెంట్ కాంపోనెంట్ మెటీరియల్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్, రిక్వైర్డ్ క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అలైన్మెంట్. ఇప్పుడు డిజైన్ వీల్ లోడ్ సంబంధించి చూసుకున్నట్టయితే డిజైన్ వీల్ లోడ్ కూడా పేమెంట్ ఒక డిజైన్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ డిజైన్ వీల్ లోడ్లో మనం చూసేది ఏంటంటే స్టాటిక్ లోడ్ ఆన్ వీల్స్, అంటే బేసికల్లీ వెహికల్ ఆర్ వీల్స్ ఎప్పుడైతే రెస్టింగ్ పొజిషన్లో ఉంటాయో అప్పుడు వాటిపైన వచ్చే లోడ్స్, ఓకేనా, వీల్స్ పైన వచ్చే లోడ్స్ అనమాట. అండ్ అదేవిధంగా కాంటాక్ట్ ప్రెషర్, ఏదైతే వీల్ అండ్ సర్ఫేస్ మధ్యలో కాంటాక్ట్ ఉంటుందో వాటి మధ్యలో ప్రెషర్ డెవలప్ అవుతుందో అది కన్సిడర్ చేయాలి. అండ్ అదేవిధంగా లోడ్ రెపిటేషన్, ఎన్ని నెంబర్ ఆఫ్ సైక్లిక్ రెపిటేషన్స్ అనేవి, ఎంత అమౌంట్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్ అనేది ఆ విధంగా రిపీట్ అవుతూ లోడ్స్ అనేవి ఇన్కర్ అవుతున్నాయో మనం దాన్ని ఆ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. సబ్గ్రేడ్ సాయిల్ సంబంధించి చూసుకున్నట్టయితే దీంట్లో ఏమేమి ఉంటాయంటే థిక్నెస్ ఆఫ్ పేవ్మెంట్ రిక్వైర్డ్, పేమెంట్ యొక్క థిక్నెస్ అంటే బేసికల్లీ మొత్తం దాని యొక్క క్రాస్ సెక్షన్ ఆర్ అదర్వైజ్ సర్ఫేస్ కోర్స్ వరకే తీసుకుంటాయి. అదొకటే కదా మనకు కనిపించే సర్ఫేస్ కోర్స్ మాత్రమే పైన. సో ఎంతైతే పేమెంట్ కనిపిస్తుందో దాని యొక్క థిక్నెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట పేమెంట్ యొక్క డిజైన్లో. అండ్ అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ బిహేవియర్ అండర్ లోడ్. ఓకే, ఒక్కో టైప్ ఆఫ్ మెటీరియల్కి ఒక్కో టైప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మైల్డ్ స్టీల్ చూసుకున్నట్టయితే దాని యొక్క ప్రపోర్షనాలిటీ లిమిట్ ఉంటుంది, దాని తర్వాత ఎలాస్టిక్ లిమిట్ వస్తుంది, దాని తర్వాత ఈల్డింగ్ లిమిట్ స్టార్ట్ అయ్యి ఈల్డ్ ప్లాట్యూ ఒకటి వస్తుంది, దాని తర్వాత స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అనేది వస్తుంది, అండ్ ఓవరాల్గా ఫెటీగ్ జోన్ వస్తుంది, దాని తర్వాత ఫెయిల్యూర్ పొజిషన్లోకి వస్తుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ స్టేజెస్లో నుంచి అది పాస్ అయ్యి దాని యొక్క బిహేవియర్ని మెటీరియల్ని బట్టి మోడిఫై అయి ఉంటుందన్నమాట చెప్పవచ్చు మనం. అండ్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే మాయిశ్చర్ వేరియేషన్, అంటే మాయిశ్చర్ అంటే బేసికల్లీ హ్యూమిడ్, దాంట్లో ఉండే తేమ. ఓకే, వాటర్ కంటెంట్ ఒక వేరియేషన్ ఏ విధంగా ఉంది ఆ సబ్గ్రేడ్లో అనేది మనం కన్సిడర్ చేస్తాము డిజైన్ ఆఫ్ పేమెంట్ సంబంధించి. అదేవిధంగా క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ఫాల్, సమ్మర్ సీజన్లో ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్స్. ఓకే, మరీ ఎక్కువ రెయిన్ఫాల్స్ ఉంటే వాటర్ అనేది అక్యుములేట్ అయిపోతుంది, ఆర్ అదర్వైజ్ పోర్స్ ద్వారా అది సీప్ అయ్యి ఓవరాల్గా స్ట్రక్చర్ని వీకెన్ చేస్తుంది. అసలు ఎప్పుడు ఓకే వాటర్ అనేది అక్కడ లేకపోతే, మాయిశ్చర్ అనేది అక్కడ ఉండకపోతే ఏమవుతుంది, టెంపరేచర్ స్ట్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇంక్రీజ్ అయ్యి దాని తర్వాత ఏమవుతుంది, స్ట్రక్చర్ అనేది ష్రింక్ అయిపోతుంది. దాంట్లో ఉండే వాటర్ లాసెస్ వల్ల ఏమైపోతుంది, స్ట్రక్చర్ అనేది ఒరిజినల్ వాల్యూమ్ని లూజ్ అయిపోతుంది. దీని ద్వారా దాంట్లో క్రాక్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా మనం పేమెంట్ యొక్క డిజైన్ చేసేది ఉంటుంది. పేమెంట్ కాంపోనెంట్ మెటీరియల్స్, పేమెంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో ఇంతకు చూపించాను. ఓకే, ఆ మెటీరియల్స్ ఏవైతే మెటీరియల్స్ మనం యూస్ చేస్తాము, ఇప్పుడు రెయిన్ఫోర్సింగ్ మెటీరియల్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే మైల్డ్ స్టీల్ అనే కాదు, అల్యూమినియం కూడా యూస్ చేస్తాం, మ్యాంగనీస్ కూడా యూస్ చేస్తాం. ఈ విధంగా చాలా రెయిన్ఫోర్సింగ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక్కో మెటీరియల్కి ఒక్కో బిహేవియర్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఒక్క కాంపోనెంట్ మెటీరియల్స్ని బట్టి కూడా పేమెంట్ ఒక డిజైన్ అనేది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రిజిడ్ పేమెంట్లో చూసుకున్నట్టయితే కాంక్రీట్ స్లాబ్ అనేది పైన యూస్ చేస్తారనికంటే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం సర్ఫేస్ కోర్స్ బిట్యూమన్తో మనం ఏం చేస్తాం, మొత్తము సర్ఫేస్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేసి దానిపైన సర్ఫేస్ డ్రెస్సింగ్ అనేది చేస్తాము. ఓకే, ఈవెన్గా స్మూత్గా సర్ఫేస్ ఉండటానికి. అండ్ థర్డ్ పాయింట్, ఓకే ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ హైట్ ఆఫ్ ఎంబాంక్మెంట్ అండ్ ఇట్స్ డీటెయిల్డ్. ఎంబాంక్మెంట్ ఒక హైట్, ఎంబాంక్మెంట్ మీన్స్ ఏదైనా స్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేయడానికి, అంటే బేసికల్లీ ఫ్లడ్స్ని నివారించడానికి ఏదైనా ఒక వాటర్ బాడీ ఉంది, ఆ వాటర్ బాడీ నుంచి ఎప్పుడైతే మోర్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చేసి హై అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వల్ల ఆ వాటర్ అనేది ఏమైపోతుంది, ఆ యొక్క బ్యాంక్స్ని దాటేసి దాని యొక్క పొజిషన్ని, దాని యొక్క
బౌండరీ ఏదైతే ఉంటుందో దాన్ని దాటేసి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎంబాంక్మెంట్స్ ఏం చేస్తే బేసికల్లీ వాటిని రెసిస్ట్ చేస్తాయి అండ్ సాయిల్ని హోల్డ్ చేయడానికి అది ప్రయత్నిస్తుంది అన్నమాట. సో ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఓకే, ట్రాఫిక్ దానిపైన మూవ్ అయ్యే ట్రాఫిక్ ఏవైతే అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అండ్ అదేవిధంగా ట్రాఫిక్ ఇంటెన్సిటీ, నెంబర్ ఆఫ్ ఓకే పీసీయూ అని చెప్పేసి అంటారు, ప్యాసింజర్ కార్ యూనిట్స్. దాన్ని బట్టి మనం ట్రాఫిక్ డెన్సిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత అమౌంట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఒక వెహికల్ మూవ్ అవ్వడం వల్ల అరైజ్ అవుతుందో మనం డిటర్మైన్ చేసి చెప్తాము. సో ఇవన్నీ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ కింద వస్తాయి బేసికల్లీ. దాని తర్వాత రిక్వైర్డ్ క్రాస్ సెక్షనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అలైన్మెంట్. ఏవైతే క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి పేమెంట్లు సంబంధించి మనం చూసుకున్నాం కదా ఇందాక, అన్నిటికంటే కింద సబ్ గ్రేడ్, దానిపైన సబ్ బేస్ కోర్సు, బెండర్ కోర్సు, సర్ఫేస్ కోర్సు, ఈ విధంగా ఫ్లెక్సిబుల్ పేమెంట్ని మనం అదే క్రాస్ సెక్షన్ని మనం డిజైన్ చేస్తాము. దాన్ని బట్టి కూడా పేమెంట్ ఒక డిజైన్ అంటే చేస్తామన్నమాట. పేమెంట్ రెస్పాన్సెస్ అండర్ లోడ్, ఏవైతే ఓకే లోడ్ ఎప్పుడైతే ఇన్కర్ అవుతుందో దానివల్ల పేమెంట్ రెస్పాన్స్ అనేది ఏ విధంగా వస్తుంది. అన్నిటికంటే పైన సర్ఫేస్ పైన కదా వీల్ ఆర్ యాక్సిల్ లోడ్ అనేది పడేది, అప్పుడు సర్ఫేస్లో ఏ విధంగా మాడిఫికేషన్ వస్తుంది ఇక్కడ మనం కింద అబ్జర్వేషన్లో అది కింద డయాగ్రామ్లో చూడవచ్చు. ఈ విధంగా ఆ పాయింట్ అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందన్నమాట. ఎక్కడైతే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అది వీల్ లోడ్ అనేది ఇంకర్ అవుతుందో అక్కడ ఎక్కువగా లోడ్ అనేది స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. అండ్ మిగతా పాయింట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటాయి కాబట్టి బట్ ఏంటంటే స్మాల్ ఇంటెన్సిటీ, స్మాల్ అమౌంట్లో అవి స్ట్రెస్సెస్ని తీసుకుంటాయి అన్నమాట. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అడ్జసెంట్ పాయింట్స్ దగ్గర కూడా ఉంటుంది. ఇదే విధంగా బేస్, సబ్ గ్రేడ్ సాయిల్. సో సర్ఫేస్ కోర్స్ నుంచి సబ్ గ్రేడ్ వరకు ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వీల్ లోడ్ అనేది వైడన్ అవుతూ వెళ్తుంది. ఓకే, యాక్సిల్ కాన్ఫిగరేషన్స్ మనం చూసుకున్నట్టయితే అన్ యాక్సిల్ ఈజ్ ఏ సెంట్రల్ షాఫ్ట్ ఫర్ రొటేటింగ్ ఎ వీల్ ఆర్ గేర్. ఒక గేర్ని కానీ వీల్ని కానీ రొటేట్ చేయడానికి ఒక సెంట్రల్ షాఫ్ట్గా యాక్సిల్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. సో సింగిల్ యాక్సిల్ విత్ సింగిల్ వీల్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో లీగల్ యాక్సిల్ లోడ్ అనేది 6 tons ఉంటుంది. అండ్ ట్యాండమ్ యాక్సిల్ అంటే దీంట్లో లీగల్ యాక్సిల్ లోడ్ అనేది 18 tons ఉంటుందన్నమాట. అండ్ సింగిల్ యాక్సిల్ విత్ డ్యూయల్ వీల్, బేసికలీ లారీస్ దగ్గర ఇది మనం చూస్తూ ఉంటాం అనమాట. సింగిల్ యాక్సిల్ ఉంటుంది, డ్యూయల్ వీల్ ఉంటుంది. దీని యొక్క లీగల్ యాక్సిల్ లోడ్ వచ్చేసి టోటల్గా 10 tons అనేది ఉంటుంది అనమాట. ట్రీడమ్ యాక్సిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే. సో ఇక్కడ 24 tons ఉంటుంది. సో ఈ విధంగా యాక్సిల్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి. సో యాక్సిల్ అంటే ఏంటి? సెంట్రల్ షాఫ్ట్ ఫర్ రొటేటింగ్ ఎ వీల్. ఏదైతే వీల్ని రొటేట్ చేయడానికి ఏదైతే సెంట్రల్ షాఫ్ట్ ఉంటుందో దాన్నే మనము యాక్సిల్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇక్కడ మనం చూడవచ్చు. సో 3 types ఆఫ్ అదే మనకి యాక్సిల్స్ చూపించడం జరిగింది. ఓకే, ఇక్కడ థర్డ్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఓకే సింగిల్ వీలే ఉంటుంది, సింగిల్ యాక్సిలే ఉంటుంది. బ్యాక్ సైడ్ రేరర్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు సింగిల్ యాక్సిల్ విత్ డ్యూయల్ వీల్ కనిపిస్తుంది. ఓకేనా, అదేవిధంగా ట్యాండమ్ యాక్సిల్ అండ్ ట్రీడమ్ యాక్సిల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో నెసెసిటీని బట్టి అండ్ అమౌంట్ ఆఫ్ లోడ్ దట్ ఈస్ క్యారీడ్ బై వెహికల్ని బట్టి యాక్సిల్ అనేది డిసైడ్ అవుతుంది. ట్రక్ కాన్ఫిగరేషన్: 2 axle truck 16 tons, 5 axle truck 40 tons, 3 axle truck 24 tons అండ్ 4 axle సెమీ ఆర్టిక్యులేటెడ్ ట్రక్ వచ్చేసి 34 tons ని అది లోడ్ క్యారీ చేస్తుందన్నమాట. దాని యొక్క లీగల్ యాక్సిల్ లోడ్ ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకే, సో స్టాండర్డ్ యాక్సిల్ ఏ వెహికల్కైనా కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ సింగిల్ యాక్సిల్ విత్ డ్యూయల్ వీల్స్, దీన్ని మనం స్టాండర్డ్ యాక్సిల్ అని చెప్పవచ్చు. సో దీనిలో బేసికలీ లీగల్ యాక్సిల్ లోడ్ ఎంత ఉంటుందంటే 80 kilonewtons ఉంటుంది, లేకపోతే 8 tons అయినా కానీ మనం దాన్ని చెప్పవచ్చు. సో దాన్ని మనం స్టాండర్డ్ యాక్సిల్ అని చెప్పేసి అంటాము. ఎవాల్యుయేషన్ ఆఫ్ పేమెంట్ కాంపోనెంట్ లేయర్స్: ఏవైతే పేమెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయో మనం ఇందాక క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్లో చూసాం కదా. సో సబ్ గ్రేడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఈ సబ్ గ్రేడ్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే టు రిసీవ్ లేయర్స్ ఆఫ్ పేమెంట్ మెటీరియల్స్ ప్లేస్డ్ ఓవర్ ఇట్. ఏదైతే దానిపైన ప్లేస్ అవ్వబడతాయో ఓకేనా, లేయర్స్ బై లేయర్స్
లేయర్స్ బై లేయర్స్ లోడ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ సబ్గ్రేడ్ అనేది యూస్ అవుతుంది. అండ్ దీనిపైన కండక్ట్ చేసే టెస్ట్ వచ్చేసి ప్లేట్ బేరింగ్ టెస్ట్ అనమాట. అండ్ సిబిఆర్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్ని కండక్ట్ చేస్తాము. అండ్ అదేవిధంగా ట్రయాక్సల్ కంప్రెషన్ టెస్ట్ని బట్టి మనము ఆ యొక్క సబ్గ్రేడ్ కెపాసిటీని ఆర్ వాట్ ఎవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాయిల్ని మనం క్లాసిఫై చేసుకుంటాం అనమాట. ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్ యూజింగ్ సిబిఆర్ వాల్యూ ఆఫ్ సబ్గ్రేడ్ సాయిల్. సో సిబిఆర్ వాల్యూని బట్టి సిబిఆర్ వాల్యూని యూస్ చేసుకొని మనం ఫ్లెక్సిబుల్ పేమెంట్ని ఈ విధంగా డిజైన్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలిఫోర్నియా స్టేట్ హైవేస్ డిపార్ట్మెంట్ మెథడ్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో ఈ యూజింగ్ సిబిఆర్ వాల్యూని అక్కడ డిజైన్ చేయబడ్డాయి అనమాట ఫ్లెక్సిబుల్ పేమెంట్స్. అండ్ అదేవిధంగా దానికి కావాల్సిన రిక్వైర్డ్ డేటా ఏంటంటే డిజైన్ ట్రాఫిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్. దాన్నే మనం సిఎస్ఏతో డినోట్ చేయొచ్చు, క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్. ఈ విధంగా డిజైన్ ట్రాఫిక్ని మనం ప్లాట్ అవుట్ చేసుకుంటాము, ఆ డేటా మనం కలెక్ట్ చేసుకుంటాము. అండ్ దాని తర్వాత సిబిఆర్ వాల్యూ ఆఫ్ సబ్గ్రేడ్ని ఫైండ్ అవుట్ చేసుకుని ఓవరాల్గా ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్ని మనం చేస్తాం. సో ఇదే కాలిఫోర్నియా స్టేట్ హైవేస్లో బేసికలీ చేయడం జరిగింది. సో ట్రాఫిక్ డేటా మనం ఏ విధంగా కలెక్ట్ చేస్తామంటే ఇనిషియల్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ పర్ డే. కమర్షియల్ వెహికల్స్ అంటే కామర్స్ పర్పస్కి ఏవైతే వెహికల్స్ యూస్ చేయబడ్డాయో ఓకే, వాటిని మనం కమర్షియల్ అంటే బిజినెస్ పర్పసెస్కి అండ్ అదేవిధంగా ట్రేడింగ్ పర్పసెస్కి యూస్ చేసే బేసికల్లీ ట్రక్స్, లారీస్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ పర్ డే ఏవైతే సివిపిడిని మనం కలెక్ట్ చేసుకుంటాము. అండ్ ట్రాఫిక్ గ్రోత్ రేట్ డ్యూరింగ్ డిజైన్ లైఫ్ ఇన్ పర్సెంటేజ్. డిజైన్ లైఫ్ ఎంత 10 to 20 years ఉంటుంది ఒక ఫ్లెక్సిబుల్ పేమెంట్ చూసినట్టయితే, ఆర్ అదర్వైజ్ 20 to 30 years ఫర్ రిజిడ్ పేమెంట్ ఉంటుంది. ఓకే, అది ఈ విధంగా డిజైన్ లైఫ్ పెరుగుతూ ఉండే కొద్దీ ట్రాఫిక్ గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా దాంట్లో వేరియేషన్ వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా డిజైన్ లైఫ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, లైఫ్ అనేది ఎంత మేరకు సస్టైన్ అయ్యింది ఇయర్స్ పెరుగుతూ ఉండే కొద్దీ అది కూడా మనం ప్లాట్ అవుట్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ ఓవర్ ద క్యారేజ్ వే ఉంటుంది. క్యారేజ్ వే అంటే ఏంటి, దాంట్లో 2 lanes ఉంటాయి కదా, సింగిల్ లేన్, డబల్ లేన్, ఓవరాల్గా దాంట్లో మధ్యలో వచ్చే రోడ్డు, పేవ్మెంట్, షోల్డర్స్, కర్బ్, ఫుట్పాత్ అన్నీ ఏవైతే కాంపోనెంట్స్ వస్తాయో అవన్నీ క్యారేజ్ వేలో వస్తాయన్నమాట. సో ఎక్కడైతే వీల్స్ ఆర్ అదర్వైజ్ మూమెంట్ ఆఫ్ ట్రాఫిక్ జరుగుతుందో దాన్ని లేన్ అని చెప్పేసి అంటాము. దాని పక్కన షోల్డర్స్ వచ్చేసి పార్కింగ్ కోసము, కెర్బ్స్ వచ్చేసి మూమెంట్ కోసం, ఆర్ అదర్వైజ్ డివిజన్ కోసం యూస్ చేస్తాము. ఇవన్నీ ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ కలిపి మనం క్యారేజ్ వే అని చెప్పేసి అంటాం అనమాట. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ ఓవర్ ద క్యారేజ్ వే. కమర్షియల్ వెహికల్స్ని క్యారేజ్ వేని బట్టి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా ట్రాఫిక్ డేటాని అప్లై చేసుకుంటాం. ట్రాఫిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఎస్ఏ అంటే క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్. ఓకే, ట్రాఫిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఎస్ఏ 8160 kgs డ్యూరింగ్ డిజైన్ లైఫ్. సో ఇనిషియల్ ట్రాఫిక్ ఏ విధంగా తీసుకుంటామంటే ఇనిషియల్ ట్రాఫిక్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూములేటివ్ వెహికల్స్ పర్ డే మనం కలెక్ట్ చేసుకుంటాము. బేస్డ్ ఆన్ 7 days 24 hours క్లాసిఫైడ్ ట్రాఫిక్. 7 days కూడా మనం తీసుకుంటే 24 hours అంటే ప్రతిరోజు 24 hours మనం డేటా కలెక్ట్ చేయాలి. ఈ విధంగా 7 days చేయాలి. 7 days క్లాసిఫైడ్ ఏ విధంగా అయితే మనం క్లాసిఫై చేసుకున్నాము, 7 days ఏ విధంగా ట్రాఫిక్లో క్లాసిఫికేషన్ వచ్చిందో అది మనం ప్లాట్ అవుట్ చేసుకుంటాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూములేటివ్ వెహికల్స్ పర్ డే మనం డేటాని అప్లై చేసుకుంటాం. సో ట్రాఫిక్ గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 7.5% మేబీ అజ్యూమ్ చేసుకొని మనం ఓవరాల్గా ఓకే ట్రాఫిక్ డేటాని అప్లై చేసుకోవాలి. డిజైన్ లైఫ్ ఇందాక చెప్పాను, డిజైన్ లైఫ్ వచ్చేసి పేమెంట్ బట్టి ఉంటుంది అండ్ అదేవిధంగా హైవేని బట్టి ఉంటుంది. నేషనల్ హైవేస్ అయితే 15 years జనరల్లీ, ఆర్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్ వేస్ ఆర్ అర్బన్ రోడ్స్ ఉంటే 20 years ఉంటాయి. ఆర్ అదర్ కేటగిరీ రోడ్స్ అంటే ఇంకా మిగతావన్నీ వచ్చేసి దాంట్లో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్స్ ఇవన్నీ దేంట్లోకి వస్తాయి, అదర్ కేటగిరీ రోడ్స్లో వస్తాయి. అండ్ వాటి యొక్క డిజైన్ లైఫ్ వచ్చేసి 10 to 15 years అన్నమాట. సో వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ మల్టీప్లయర్ టు కన్వర్ట్ నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్సిల్ లోడ్స్ and axial configurations to the number of standard axial road repetitions indicate VDF values. సో ఈ వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ అనేది నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ని మనం నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్ లోడ్ రిపిటేషన్స్తో మల్టిప్లై చేస్తే వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ అనేది అప్టైన్ అవుతుంది అనమాట. సో నార్మల్లీ ఏ విధంగా తీసుకుంటాం, యాక్సిల్ లోడ్ అపాన్ 8.2 హోల్ పవర్ n అంటే అది 4 to 5 మధ్యలో 4 to 5 మనం వాల్యూని తీసుకోవచ్చు. సో ఇండికేట్
వాల్యూస్, వీడిఎఫ్ వాల్యూస్. సో ప్లేన్ ఆర్ రోలింగ్ టెరైన్ ఉంటే ఇనిషియల్ ట్రాఫిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిపిడి మీన్స్ క్యూములేటివ్ వెహికల్స్ పర్ డే. 0 to 150 అంటే ప్లేన్ ఇన్ రోలింగ్ టెరైన్స్ దగ్గర 1.5 అండ్ హిల్లీ టెరైన్స్ దగ్గర 0.5. 150 to 1500 ఇనిషియల్ ట్రాఫిక్ ఉంటే 3.5 అండ్ హిల్లీ టెరైన్స్ దగ్గర 1.5 అన్నమాట ఇండికేటివ్ వీడిఎఫ్ వాల్యూ. ఈ విధంగా ఎంత ఎక్కువగా ట్రాఫిక్ పెరుగుతూ ఉంటే అంత ఎక్కువగా టెరైన్ దగ్గర వీడిఎఫ్ వాల్యూస్ పెరుగుతూ పోతూ ఉంటాయి.